ఏంటిది అయ్యగారు మాత్రం కూర్చున్నారు? హ్మ్. ఆ, ఏంటి అమ్మగారు ఇంకా కనపట్లేదు? ఏం వంట చేయాలో తెలియట్లేదే. హ్మ్, సర్లే అయ్యగారిని అడిగి చూద్దాం. అయ్యగారు, ఇంట్లో అమ్మగారు లేదా? పని మీద బయటికెళ్లారు. ఓ అలాగా. మరి ఏం వంట చేయమంటారు? ఫోన్ చేసిస్తాను, నువ్వే అడుగు. అలాగే అయ్యగారు. మాట్లాడు. అమ్మగారు, ఏంటి విషయం చెప్పు. అమ్మగారు మధ్యాహ్నం భోజనానికి ఏం వంట చేయమంటారు? అది అడగడానికే కాల్ చేశాను. నేను బయట వేరే పని మీద వచ్చాను. నేను ఇక్కడే భోజనం చేసేస్తాను. ఆయనకి ఏం కావాలో అడిగి ఆయనకి అది చేసి పెట్టు, సరేనా? అలాగా. అలాగే అమ్మగారు. సరే పెట్టు. అయ్యగారు, ఏంటి? ఏం చెప్పింది? అమ్మగారేమో బయటే తినేసి వస్తారంట. మరి మీకేం వంట చేయాలని చెప్తే చేసిస్తాను అయ్యగారు. నైట్ డిన్నర్కి ఏదైనా చెయ్యి. ఇప్పుడు నాకు బాగా హెడేక్గా ఉంది, టీ తీసుకురా. అలాగే అయ్యగారు. అయ్యగారు, తీసుకోండి. ఏమా? అయ్యగారు, టీ కింద ఒలికిపోయింది, క్లీన్ చెయ్యి. అలాగే అయ్యగారు. అయ్యగారు, మళ్ళీ మీరు ఇలా టీ కింద పడేయకండి. ఏంటి? మీరు టీ ఇలా కింద పడేయకండి. మీరు టీ కింద పడేయడం నేను చూశాను. అయితే ఇప్పుడు ఏమంటావ్? డబ్బులు తీసుకుంటున్నావు కదా, చెప్పిన పని చెయ్యాలి, సరేనా? చేస్తానయ్యగారు. చెయ్యి జారి కింద పడిపోతే నేను క్లీన్ చేస్తాను, కానీ మీరు కావాలనే కింద పోశారు. అందుకే అలా చెయ్యకండి అని చెప్తున్నా. ఓ, నేను ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అన్నీ నువ్వే నాకు చెప్తావా? అయితే ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళు. అయ్యగారు, నేనేం చెప్తున్నానంటే... నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు, చెప్పాను కదా, వెళ్ళిపో. ఇక నీకు ఈ ఇంట్లో పని లేదు, నువ్వు వెళ్ళొచ్చు. అయ్యగారు, మీరెందుకిలా చేస్తున్నారు? ఇలా చెయ్యకండి అని చెప్పడం నా తప్పా? అవును, తప్పే. నేనేం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నువ్వు నాకు పాఠాలు నేర్పుతున్నావా? నువ్వు వెళ్తావా లేదంటే... పని మనిషిగా ఇలా పనులు చేస్తూ ఇలా కష్టపడడం మాకిష్టం లేదు అయ్యగారు. మా కుటుంబం ఒక పేద కుటుంబం. కుటుంబ సమస్య వల్ల నేనిలా ఇంటి పనికి వచ్చాను. కానీ వచ్చిన రోజు నుంచి మీరిలా నా మీద నింద వేస్తున్నారంటే నాకసలు బాధగా ఉంది అయ్యగారు. నేను వెళ్తాను అయ్యగారు.